రైట్. అంటే ఇంతమంది ఇప్పుడు వేల కోట్ల మంది దాదాపు దేవుడు ఉన్నాడు అని చెప్పేసి బిలీవ్ చేస్తూ పోతాం. బిలీవ్ చేస్తున్నారు తప్ప నిరూపిస్తున్నాడు వాడు. వేల కోట్ల మంది లేరు ప్రపంచం మీద, 700-800 కోట్ల మంది ఉన్నారు. భారతదేశంలో కూడా 150 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. 150 కోట్ల మందిలో అందరూ దేవుని నమ్మరు. అందరూ దేవుని నమ్మరు. 150 కోట్ల మంది దేవుని నమ్మరు. 150 కోట్ల మంది దేవుని నమ్మరు. ఒక్కరు లేడు దేవుని నమ్మేటోడు. అంత భ్రమ అది. ముస్లింల దగ్గరికి పో, అయ్యా నువ్వు రాముని కృష్ణుని అల్లా నమ్ముతావు అంటే, నేను గౌరవిస్తాను కానీ నమ్మనండి, మా అల్లానే నమ్ముతా అంటాడు. వీడు దేవుని నమ్మడు ముస్లింవాడు. క్రైస్తవం దగ్గర పోతే మా జీసస్ తప్ప ఇవన్నీ ఉత్తాయి నేను నమ్మా అంటాడు. వీడు కూడా దేవుని నమ్మడు, వీళ్ళ దేవుళ్ళని. హిందూ దగ్గరికి పోతే అరే మా దేవుళ్ళనే నమ్ముతారు భయ్, ఇవన్నీ ఉత్తాయి అమ్మ బాని వేరే కాంచి వచ్చి మమ్మల్ని నాశనం చెబుతారు, మా మొత్తం మార్పిడి చెప్తారు ఈ క్రైస్తవులు ముస్లింలు, ఈ దేవుళ్ళేడు ఏం లేదు అని ఈడు చెప్తాడు. ఈడు ఇవి లేవని చెప్తాడు, ఈడు ఇవి లేవని చెప్తాడు, ఇవి లేవని చెప్తాడు, ఈడు ఇవి లేవని చెప్తాడు, మేము అని లేవని చెప్తాం అంతే భయ్. ఇప్పుడు మొత్తానికి ఎవరో ఒకరు అయితే ఏదో ఒకటి నమ్ముతారు, ఏమి నమ్మని వాళ్ళే మీరు కదా. అరే నమ్మకం అనే దాంట్లో నమ్మకమే ఉన్నది కానీ నిజం లేదు. నమ్మకం అనే దాంట్లో బిలీఫ్ అని అంటున్నావు కదా, నమ్మకం అనేది ఒక కల్పన, అదొక భావన. నిజం అనేది నిరూపణ.